ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. 1980s 90s లో ఎంతో మంది యువతని తన అందచందాలతో వాళ్ళ మనసుని కవ్వించి మెప్పించిన శృంగార తార అని చెప్పుకోవచ్చు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ జయశీల గారు. ఇప్పటికి మీ ఫేస్ అయితే అలానే ఉంది. ఎక్స్ప్రెషన్స్ ఒక 2-3 ఇవ్వగలరా కన్నడ ప్రభాకర్ గారితో? ఇలాంటి క్యారెక్టర్స్ వేసేటప్పుడు ఎప్పుడు ఏ ఇబ్బంది పడలేదా మీరు నిజంగా? ఫస్ట్ వీళ్ళు కూడా దొరికితే వేసేసుకుందాం అన్న లెవెల్లోనే ఉన్నారు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక యాక్టర్ షూట్ అయిపోయిన తర్వాత నైట్ రూమ్ పిలిచి రేప్ చేయడానికి ట్రై చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయాలనుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవమే. ఇంత అందంగా ఉంటారు కదా ఎవరైనా కానీ మేము పెళ్లి చేసుకుంటాం. ఒక మినిస్టర్ గారే నీకు బీచ్ పక్కన పెద్ద బంగ్లా తీసిస్తాను, మ్యారేజ్ చేసుకుంటాను. ఇంత జాగ్రత్తగా ఉండే జయశీల ఒక్కసారిగా మీకన్నా 30 సంవత్సరాల పై వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయన తర్వాత మళ్ళీ కుదరక విడాకులు అయిపోయి సింగిల్ లైఫ్ లో సోలో లైఫ్ లో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనే మాట ఎందుకు వచ్చింది బయట? అతనికి యాక్చువల్గా పెళ్ళి 2 పిల్లలని మనకు తెలియదు. అయ్యో, ఎట్లా అంటే అతని భార్య అనకూడదు మనం ఇంతలావు. ఆ అమ్మాయికి 50 సవర్లు అంటే 100 సవర్లు పెట్టి పెళ్లి చేశాను ఆయన కూతురికి. అమ్మాయికి ఒక హ్యాండీక్రాఫ్ట్ అబ్బాయి పుట్టాడు. ఆ పిల్లోడు అందంగా ఉంటాడు. నువ్వు హిందూ దగ్గర పెళ్లి చేసుకోబట్టి హిందూ దగ్గర నాకు ఇట్లా బిడ్డ పుట్టాడు అని చేసి మా ఇద్దరిని విడగొట్టాలని సుమన్ అరెస్ట్ చేసినప్పుడు ఈయనే చేశాడు కేసు. అది నిజంగా చెప్పండి, మీ వారు చేశారు కాబట్టి మీ వారు ఇంట్లో చెప్తారు కదా మీకు? చెప్తారు, బట్ కానీ బయట ఒక మాట వినిపిస్తుందండి జయశీల గారు. జయశీల గారే ప్రమేయంతోనే చనిపోయాడు ఆయన, ఆమె చంపించింది అని ఒక మాట వస్తుంది. బాబా మీరు సిల్క్ స్మిత గారు మంచి ఫ్రెండ్స్ కదా, బట్ ఆ రోజుల్లో ఆమె డేట్ కోసం ఈ హీరోలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఆ కష్టంతా తీర్చుకుంది. పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఇది చేశారో వాళ్ళంతా పాపం పెళ్లి చేసుకొని తనకంటూ ఒక బిడ్డను కనాలన్నది ఒక దాని ఏం. సో కొడుకుని లవ్ చేసింది. అక్కడ పడింది. ఎవరు కొడుకుని? రాధాకృష్ణ కొడుకు. చంపారా అమ్మాయిని? చంపాడు. ఎలా ఉంటారు జగన్ గారు రియల్ గా? చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఎవరు ప్రధాన కారణం పార్టీ ఇంత దిగిపోవటానికి? పక్కన ఉండే వాళ్ళే ఒక 2-3 ఉన్నారండి. విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు కదా. అది ఎందుకు చేశాడని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నాము, 5 అన్నదమ్ముళ్ళు, పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ, పెద్ద క్యాస్ట్ లో పుట్టాము, బతకనిస్తారా? చంపేస్తారు కదా వీళ్ళు. 3 ఏళ్ళు పోలేదు కదా. మా అమ్మ దొంగగా వచ్చి ఉదయం దిగి సాయంత్రం వెళ్ళిపోయేది బిడ్డను చూసుకొని. చిన్న రోజులు ఉన్నాయి. నేను తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. మా అమ్మ చనిపెట్టపడింది. నీకెవరు బ్రహ్మరాత రాయలేదు, రాత నేనే రాశాను, క్షమించు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు అలనాటి, ఎలా చెప్పాలి అంటే 1980s 90s లో ఎంతో మంది యువతని తన అందచందాలతో వాళ్ళ మనసుని కవ్వించి మెప్పించిన శృంగార తార అని చెప్పుకోవచ్చు. సో షీ ఈజ్ నన్ అదర్ దెన్ జయశీల గారు. జయశీల గారు నమస్తే. నమస్తే అండి. సో ఇప్పటికి ఏంటంటే, నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళగానే ఈటీవీ సినిమాలో చట్టానికి కళ్ళు లేవు సినిమా వస్తుంది. నేను వెళ్ళేసరికి కరెక్ట్ గా మీరు మన కన్నడ ప్రభాకర్ గారు విలన్ క్యారెక్టర్, మీరు ఆయనకి
పిఏ పర్సనల్ సంథింగ్ ఏ టు జెడ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. చాలా ఇరిటేషన్ గా ఉన్నాడు అసలుకి. అయినా కానీ మీరు ఇలా అన్నో అలా అన్నో ఆయన అసలుకి శృంగారంలో ముంచి లేపుతున్నారు ఆయన్ని. నేను చూసి ఏంటి ఎవరు మిస్ అయ్యాను నేను, ఎవరేమా ఆమె కదా, జయశీల గారే కదా ఈమా అని కొన్ని వీడియోలు కొన్ని ఇమేజెస్ చూసిన తర్వాత ఇప్పటికి మీ ఫేస్ అయితే అలానే ఉంది, కొంచెం లావ్ అయ్యారు కానీ మీరు, వయసు పెరుగుతుంది. అవును, కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఒక 2-3 ఇవ్వగలరా కన్నడ ప్రభాకర్ గారితో ప్లీజ్? ఆయనేమో నెట్టు పారేస్తా ఉంటాడు, ఆయనేమో నెట్టు పారేస్తా ఉన్నారు, మీరు అయినా గానీ వదిలేదే లేదు. మీరు ఆ హ్యాండ్ టచ్ చేయటం, లేకపోతే ఆయన చెస్ట్ మీద టచ్ చేయటం, ఇలా రొమాన్స్ అసలుకి వదలట్లేదు మీరు. ఆ ఎక్స్ప్రెషన్స్ కి అయితే నేను ఫిదా అయిపోయా ఫస్ట్. అదొకటిను. రామబాణంలో కూడా అంతే. రామబాణంలో ఎంఎస్ రెడ్డి గారు ఒక 21 డ్రెస్సెస్ కుట్టించుంటారు. మోహన్ బాబుకు నాకు అందరికి కాంబినేషన్ క్యారెక్టర్ అది. ఇంకా ఈ చట్టానికి కళ్ళు లేదు అంటే ఇంకా డబల్ అది. అవునా? రొమాన్స్ దాంట్లో ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్? అవి చాలా బాగుంటాయి. ఫొటోసే ఒక చాలా వరకు అప్పుడు పేపర్స్ లో అంతా చాలా హిట్ అయిపోయింది. మోహన్ బాబు ఆ రోల్. మోహన్ బాబు రాంబాణంలో శోభన్ బాబు గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు. నాకు కూడా క్యారెక్టర్ గుర్తులేదు, నేను ఎప్పుడప్పుడు చూసుకుంటుంటాను ఫొటోస్. అంటే ఫొటోస్ లేదు, పేపర్ కట్టింగ్స్ ఉంటాయి కదా. సో నిజంగా చెప్పాలంటే వ్యాంప్ క్యారెక్టర్లకి అండ్ ఇప్పుడు అంటారు ఐటమ్ సాంగ్స్ అంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఐటమ్ సాంగ్ అంటే ఒక వాల్యూ ఉండేది. అలాంటి వాటికి ప్రాణం పోసిన వాళ్ళంటే ఒక జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, ఒక సిల్క్ స్మిత గారు, ఒక జయశీల గారు, విజయలలిత గారు, కైపు కళ్ళతో మీరందరూ నిజంగా హ్యాట్సప్ అండి. ఎందుకంటే సినిమాల్లోకి 2 కారణాల వల్ల వస్తాం ఆ రోజుల్లో. ఒకటి, కుటుంబ భారం మొత్తం మన మీద పడి మనమే కుటుంబాన్ని పోషించాలి, వేరే ఆల్టర్నేటివ్ ఇంకా సోర్స్ లేదు, తప్పదు, ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా ఎలాంటి డ్రెస్ అయినా కానీ వేసుకొని స్క్రీన్ మీద కనిపించాలి, డబ్బులు తీసుకొని అందరిని పోషించాలి అనేది ఒకటి ఉంటుంది. ఇష్టంతో వచ్చే వాళ్ళు చాలా రేర్ ఉంటారు ఆ రోజుల్లో. ఈ రెండిట్లలో మీరు దేని గురించి వచ్చారు? నేను యాక్చువల్ గా 10th క్లాస్ చదువుతున్నాను. మా మదర్ ఒక ఇన్నోసెంట్. మా క్యాస్ట్ లో ఏంటంటే చిన్నప్పుడు పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత తీరిపోతుందన్న లెవెల్ ఉంటుంది. నేను మంచి బ్రిలియంట్ స్టూడెంట్ స్కూల్లో, అన్నిట్లో ఫస్ట్ వస్తాను, ఒక సోషల్ తప్పితే. అట్లాగే మామూలు గేమ్స్ లో ఆగస్ట్ 15th అప్పుడు ఈ ఫంక్షన్స్ డాన్స్లలో కూడా ఫస్ట్ వస్తాను. సో నా ఇంకా చదివి ఏరోస్టర్స్ గా కానీ ఒక డ్రీమ్ అనమాట నాకు, ఒక డాక్టర్ గాని. ఆ డ్రీమ్ లో చదివి ఇంకా పైకి రావాలని ఇది నా తపన. మా మదర్ వాళ్ళు ఎందుకు మనకు ఉండేది ఒక పాప, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అన్నది వీళ్ళ ఇది. మా ఫాదర్ వద్దు, అది బాగా చదువుకుంటుందంటే మా మదర్ వినేది కాదు. ఏదన్నా పట్టుబట్టిందంటే అన్నం నీళ్లు మానేస్తుంది. ఇంకా భార్యనేం అనలేడు కదా భర్త. దాంతో ఒక పెళ్లి చేయాలని నేర్చేసుకున్నారు. మా అమ్మమ్మకు నేను బెట్టు బాగా. మా అమ్మమ్మ దగ్గర పోయి చెప్తే వినడం లేదు, పెళ్లి అంట, నాకెందుకు పెళ్లి, మెచ్యూర్ అవ్వకదలిగే పెళ్లి నా బొంద అనేసి అప్పుడే నాకు కొంచెం బ్రెయిన్ కొంచెం అప్పుడప్పుడే ఎదుగుతుంది అనమాట. మా అమ్మమ్మని మరి ఏం చేద్దాము, ఇంట్లో ఖాళీగా ఉంచేది కాదు మా మదరు. ఇప్పుడు మాకు లీవ్లు వచ్చాయనుకోండి, ఏ మిషను, ట్రైలింగ్, సంగీతము ఏదో ఒక క్లాస్కి పంపించేది. అంటే చదువుకొని చెయ్యని అని చెప్పేసి. ఇదంతా కలిసి మరి ఏం చేయమంటావు అమ్మమ్మ అంటే, అది ఉంటే బలవంతంగానే చేస్తుంది, నీకు చదువుకున్నావు, అన్ని విద్యలు వచ్చు, నువ్వు ఏదైనా కావాలంటే కొద్ది రోజులు వెళ్ళిపో, మన ఆఫీస్ అక్కడ ఉంది కదా చెన్నైలో ఆఫీస్ ఉంటే మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అక్కడే మందు పెట్టేసి. ఎందుకంటే ఉండేది ఒక పాపని, 5 మంది మగపిల్లలు, మా బ్రదర్స్. కుటుంబం హై లెవెల్. వెంకటరాజ గారు అంటే పెద్ద పేరు, శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్, శ్రీనివాస ఆయిల్ మిల్స్, అంతా శ్రీనివాస ఇది. సో దానివల్ల సరే అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, శాంతకుమారి బ్రదర్ శాంతకుమారి అక్కడే ఉన్నారు, ప్రొద్దుటూరు కదా వాళ్ళది, మా ప్రొద్దుటూరు. మా నాన్నగారే వాళ్ళ పొలాలు కానీ మంచి చెడ్డ. సో అట్లున్నప్పుడు టైలర్ ఒక ఆయన సినిమా పెళ్లికి టైలరింగ్ చేసేవాడు, అక్కడికి పంపించింది మా అమ్మమ్మ. మామూలుగా అక్కడ పోయి ఉండి కొద్ది రోజుల తర్వాత మా అన్న మర్చిపోతారు, అప్పుడు వద్దులే అని చెప్పేసి పంపించింది. పంపించిన తర్వాత అక్కడ ఉన్నాను నేను.
ఉన్న తర్వాత ఉంటారు కదా పక్కన ఉండే ఏరియా ఎలాంటిదంటే అంతా సినిమా వాళ్ళే, జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత ఈ పద్మనాభం గారు అంతా అక్కడక్కడే ఉన్నారు, మిక్కిలేని గారు అందరూ. ఆ పిల్ల బాగుంది ఎందుకు ట్రై చేయకూడదని కొంచెం తిప్పారు. మంచి హైట్ ఉంటారు, మంచి హైట్, మంచి ఫిగరు, 5.7 హైట్, మంచి అందం. ఆ అందం అప్పుడు తెలియదు కదా మనకు. ఇప్పుడంటే ఏదో అందరూ అందంగా ఉన్నట్టు అట్లనా అనేది ఉంది కానీ అప్పుడు మనకు అందము మనకు ఒక ఇదేని తెలియదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు మంచి ఫిగర్ 5.87 హైట్ ఇన్ని ఉన్నారు కదా, ఎందుకు ఏదన్నా మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్న ఒక హీరోయిన్ పిక్చర్స్ చేయాల్సింది, అలాంటిది మీరు అన్ని వ్యాంప్ క్యారెక్టర్లు చిన్న చిన్న డ్రెస్సులు చేసుకొని బికినీలు వేసుకొని అలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా. ఇంకా ఒకసారి ఇండస్ట్రీలో అలాంటి క్యారెక్టర్ వేసామంటే ప్రతి డైరెక్టర్ ముద్ర పడిపోయింది. ఐటమ్ సాంగ్ అయితే అవును పిలవండి. సో ఇక్కడ వ్యాంప్ సంబంధించిన అదే మీరు అన్నారు A to Z క్యారెక్టర్ చేయాలా, అవును పిలవండి అంటే అన్నిటికీ జయశీలని అప్పుడు అందరు హీరోస్ కి కాంబినేషన్ చేశారు. ముగ్గురు ఉండేవాళ్ళం. ఎవరంటే నేను, కల్పనారాయ్ కామెడీ, మన మాలశ్రీ వాళ్ళ చిన్నమ్ముడి చంద్రలేఖ, ఓకే, నేను లేకపోతే చంద్రలేఖ కల్పనారాయ్, ఇట్లా మా ముగ్గురి మీదనే ఉండేది అప్పుడు. అప్పుడు ఇంత పోటీలు లేవు, చేస్తే మేము ముగ్గురమే చేయాలి అది. ఓకే. తర్వాత శ్రీకృష్ణ గారు వచ్చారు. ఆమె రావడం మామూలుగా చిన్న వేషాలు వేస్తూ టక్కున వండి చక్రం అని ఒక మలయాళం పిక్చర్ హిట్ అయ్యేటప్పటికి ఆమె డాన్సర్ గా పికప్ అయిపోయింది. బట్ భయం అనిపించలేదా? ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చాము, చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నాము, 5 అన్నదమ్ముళ్ళు, పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ, పెద్ద క్యాస్ట్ లో పుట్టాము, బతకనిస్తారా, చంపేస్తారు కదా వీళ్ళు. 3 ఏళ్ళు పోలేదు కదా, మా ఇంటికి పోలేదు, మా అమ్మని చూడలేదు, మా నాన్న మా అమ్మని పంపించలేదు. మా అమ్మ దొంగగా వచ్చి ఉదయం దిగి సాయంత్రం వెళ్ళిపోయేది బిడ్డను చూసుకొని. తర్వాత ఒక 2-3 పిక్చర్లు రిలీజ్ అయిపోతే అందరు హైలెవెల్ రాజా కూతురు సినిమా యాక్టర్ అయిపోయింది అని ఊరంతా మొత్తం ఇది అయిపోయి ఇంకా కామ్ అయిపోయారు. ఇంకా ఇది ఏం చెప్తారు, తమిళ్ అయితే చెప్పగలను, తిరిందాద జన్మం తిరిందాదే అని. అంటే ఒకసారి పడిపోయినాక మళ్ళీ రాలేరు కదా. అవును, ఫీల్డ్ అలవాటైపోయిన తర్వాత మనకంటూ ఒక పేరు వచ్చేటప్పుడు దాన్ని మానుకొని మనం రాలేం కదా. సో ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ యాక్చువల్ గా మనసులు చేసిన దొంగల్లో ఒక చిన్న క్యారెక్టర్ అని, ఇది ఎవరు రాసి వాళ్ళ తాతగారు, అప్పుడైనా సప్లేరు. ఈ పిల్ల బాగుంది చక్కగా ఇది ఉంది అని చెప్పి మెల్లగా వచ్చి ఏమ్మా యాక్ట్ చేస్తావా అని అడిగితే చేస్తానే అనేసి చిన్న మూర్ఖత్వం సరే అని అప్పుడు దాంట్లో తీసుకెళ్ళారు. నాకు ఫస్ట్ మీరు కనిపించింది వేటగాడిలో, వేటగాడి రామారావు సినిమాలో సత్యనారాయణ గారు చేసి మిమ్మల్ని ఈ పిచ్చి దాన్ని ఆ ముసలి దాని దగ్గరికి వేస్తే అదే బుద్ధి చెప్తాదని ముసలికేస్తారు. అవును, అది అసలు లోతుంది, ఆ ముసలి ఇలా నోరు తెరుచుకొని వస్తుందని తెలియదు, దూకమంటే దూకేసేదాన్ని. మొత్తం నీళ్ళని లోపలికి పోతే మళ్ళీ జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు పైకి. పెద్ద తొట్టులో ఆ ముసలి ఇలా వచ్చేటట్టు అంటే కుట్టారు, అయినా కూడా ఆ షార్ట్ కోసం అట్లా వస్తుంది, టక్కుని తోసేస్తారు అనమాట. నీళ్ళని తాగేసాను, ఆ మురికి నీళ్ళని మళ్ళీ పైకి లాగేసి నొక్కారనమాట. ఓకే, తెలియచావదు కదా, అలానే ఉంటాయి. ఇంత టెక్నాలజీ లేదు కదా, లేదు అసలు. కాళ్ళు మోకాళ్ళు దొక్కుపోయినాయా అవన్నీ ఏం చూడరు అప్పుడు. వాళ్ళ వర్క్ అయిపోవాలి, వాళ్ళు షార్ట్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్ టు సినిమా. అందులో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళంటే కొంచెం ఇంకా ఇది ఏదైతే అదైందిలే తోసేయండి అంటారు, అంతే కదా. సో మోర్ దెన్ 600 పైన చిత్రాలు, 43 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఏమనిపిస్తుంది ఈ జర్నీని చూస్తుంటే? ఎటువంటి సపోర్ట్ లేకుండా జయశీల అనే ఒక ఆడ వ్యక్తి ఇండస్ట్రీని ఒకరి సపోర్ట్ లేకుండా స్టెప్ బై స్టెప్ కష్టపడుకుంటూ తిన్న రోజులు ఉన్నాయి. నేను తెచ్చుకున్న డబ్బు అయిపోయింది, అయినా కూడా పాపం అక్కడ రంగరాజపురంలో మన ఆంధ్ర వాళ్ళే, గుంటూరు అటు సైడ్ వాళ్ళేమో పెద్ద కొట్టు పెట్టుకుంటారు ఇడ్లీ, అది డబ్బు లేకపోయినా ముందు పంపించేవాళ్ళు. అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చి అలా వచ్చేసాను. మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మీరు మంచి యంగ్ లో చేసిన కొన్ని సినిమాలు. ఇప్పుడు ఆడియన్స్ ఒకసారి ఓహో ఈమె అనుకోవటానికి, అది యువతరం కదిలిందిలో మాదల రంగారావు గారు బుర్రకథ, ఇది మరో మలుపు వేజల సత్యనారాయణ గారు, ఇది పద్మనాభం గారితో ఇంత కూడా చేశారు, మంచి రొమాంటిక్. సో ఇది ఇప్పుడు మీ బ్యాచ్ ఇదంతా? మా బ్యాచ్. ఎక్కువ ఏదన్నా మంచి చెడులు షేర్ చేసుకునేది అంటే ఇండస్ట్రీలో వీళ్ళే అయి ఉంటారా ఇప్పుడు? నేను ఒక అన్నపూర్ణమ్మ గారి సలహాలు తీసుకుంటాను. ఆమె సలహాలు అందరు తీసుకుంటారు. నాకు ఇష్టం ఆవిడ, ఏదన్నా ఉంటే మొహం మీదే చెప్పేస్తుంది. దాప్రిగా ఇది తప్పు, ఇది ఉప్పు, నీకు ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వు, లేకపోతే ఇలా నడుచుకో. సూపర్. సో
నెక్స్ట్ మాదల రంగారావు గారు నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన మా ప్రొడ్యూసర్, మా హీరో, ఓకే మా అల్లుడు. ఫస్ట్ గా నన్ను అత్త అని పిలిచాడు. ఓకే ఎందుకు అత్త క్యారెక్టర్ ఎందుకో మరి మా ఇది అన్నమాట. చాలా మంచి వ్యక్తి. కాదు, మీరు చూసే విధానంలోనే భలే ఉంటుందండి ఆ కవ్వింపు చూడండి. అవును ఆ? అవును. ఆ? ఈయన నా గురువు ఓకే అక్కినేని నాగేశ్వరరావు గారు. గురు శిష్యులో మా ఇద్దరికి ఒక సుజాత గారిని ఏడిపిస్తూ నేను హాలం సాంగ్ అన్నమాట. ఇది మంచి హైలైట్ బుర్రకథ. అవునా, గుర్తుంది ఈ సినిమా నాకు. అదే అందాల కూతురున్నది, దానెవ్వనమంతా చిందులాడ ఊరుకున్నది, అరే నడుము చూడు, నడుము అందము చూడు, నడుముకు దగ్గ నాదుడు లేడు, అదనమాట. అది ఇంత దూరం వచ్చారు కదా, ఇలాంటి క్యారెక్టర్స్ వేసేటప్పుడు అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు చూడవు కూడా. బట్ కొంతమంది మనల్ని తప్పుదో పట్టించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎక్కువ మేము విన్నాము. ఎప్పుడు ఏ ఇబ్బంది పడలేదా మీరు? నిజంగా ఇబ్బంది పెట్టడానికి చూశారు. నాకు కొన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని సలహాలు ఇచ్చారు, రావు గోపాలరావు గారు కొన్ని సలహాలు ఇచ్చారు, ఎలా ఫేస్ చేయాలి వాళ్ళు వస్తే అని. ఫస్ట్ వీళ్ళు కూడా దొరికితే వేసేసుకుందాం అన్న లెవెల్లోనే ఉన్నారు ఈ రావు గోపాలరావు వాళ్ళు. మన ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పలానోళ్ళ పాప అన్న తెలిసిన తర్వాత, ఎందుకంటే ఈ వరద బాధ్యత నిధులకు రాయలసీమకు ఫస్ట్ వచ్చినప్పుడు నేను అప్పటికి 9 సంవత్సరాలు 10 years పాపని. జమునా గారు, రామారావు గారు అందరు వచ్చినప్పుడు మా నాన్నగారు అప్పట్లో నోట్లతో మాల వేయించారు నా చేతి ఎత్తుకొని. రామారావు గారు బాగా మాకు తెలుసు నాన్నగారికి. అందు ఫస్ట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు రామారావు గారిని దాసనారాయణలోనే కలిశాను నేను. కలిసినప్పుడు అప్పుడు ప్రతాప్ రాఘవ్ గారు ఉన్నారు, నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను, పబ్లిసిటీ అంతా ఇస్తాను, ఇక్కడ నుంచి ఈ సినిమా చేసి వెళ్ళిపో, చదువుకొని ఆయన సలహా ఇచ్చాడు. రామారావు గారు నువ్వు ఎందుకు వచ్చావు ఫీల్డ్కి, నువ్వు పుట్టిన కుటుంబం ఏంటి అని ఆయన తిట్టారు నన్ను. వెళ్ళిపోవద్దు, చదువుకో, డిగ్రీ చేయమని చెప్పి ఇద్దరు తిట్టారు. వన్స్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి నాకు ఇది లేదు. మళ్ళీ ఏమంటారో అక్కడ. అందులో మా అమ్మ పాపం ఇన్నోసెంట్, కొంచెం మా మేనమామ గారు అంతా కొంచెం రెడ్లు ప్లస్ నాయుళ్ళు, 2 కంబైన్డ్ కుటుంబాలు మావి. అందుకని నేను ఇక్కడే ఉండిపోయాను. మరి ఎలా తప్పించుకున్నారు ఇంతమంది మధ్య? ఇంతమంది మధ్య అంటే అప్పటికి స్టెప్ బై స్టెప్ వస్తున్నాను కదా, మనకు మంచి చెడ్డ ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎట్లా అది ఎస్కేప్ అవ్వాలని చెప్తారు కదా. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ లో కాట్ చేసింది, అట్లా ఎమ్మడెమ్మడి లాంగ్వేజెస్ పడ్డాయి నాకు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం. అట్లా పడేటప్పుడు ఒక సర్కిల్ అంటూ వస్తుంది. వచ్చినప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చేసి ఎందుకు అట్లా అని చెప్పి ఒక బాడీ గార్డ్, నేను అన్నయ్య అని పిలిచేదాన్ని, ఒక్కదాన్ని పంపించకుండా షూటింగ్ పంపించి మళ్ళీ జాగ్రత్తగా అట్లా కేర్. ఎందుకంటే నాన్నగారి మీద ఉండే అభిమానం. మా లారీ ట్రాన్స్పోర్ట్ పక్కనే వాళ్ళది ఆఫీసు. అట్లా ఒక యాక్టర్ షూట్ అయిపోయిన తర్వాత నైట్కి రూమ్ పిలిచి రేప్ చేయడానికి ట్రై చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చెయ్యాలనుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవమే. మనం ఒప్పుకుంటే అన్ని వాస్తవాలు జరుగుతాయి, మనం ఎదురు తిరిగితే ఏమవ్వదు, కొంచెం ఘర్షణ అవుతుంది అక్కడ. వాళ్ళు ఏమైంది మరి ఆ రోజు? ఏ రోజు ఒకసారి అట్లాగే నన్ను ఒకరు పిలుస్తున్నారని చెప్పేసి ఇది చేశారు. అప్పటికి ఇంకా ఇంత మెచ్యూర్ అవ్వాల నా బ్రెయిన్. నిజమే కావచ్చు మాట్లాడదాం అనేసి నేను వెళ్తే అక్కడ పోతే ఆ పర్సన్ లేరు. అది నేను పేరు చెప్పను కూడా. సో ఆ పర్సన్ లేనప్పుడు ఆ కీచులాట జరిగింది. వాళ్ళు తాగి ఉన్నారు, నేను తాగలేదు, మనకు ఆ డ్రింక్స్ అలవాటు అప్పుడు లేదు. అసలు ఆ కీచులాటలో ఇది చేసేటప్పుడు హ్యాండిల్ తీసుకొని వచ్చేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ ఇదైంది, ఆ ఫోర్స్ లో అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఓకే, దీనికి ఆ బ్లడ్ ఎప్పుడైతే చూసారో అప్పుడు వాళ్ళు ఇదేవారు. నేను ఆ దీంట్లోనే వచ్చేసి ఇట్లా ఇది అవుతుంది అని పక్కన ఉంటారు కదా, చేస్తే హాస్పిటల్ హ్యాండిల్ ఫోర్స్ గా. ఓకే, అంటే రేప్ చేయడానికి ట్రై చేశారు. అంటే పట్టుకొని లాగడానికి. ఏంటి వాడేనా మొగోడు, మేము మొగోడు కాదా ఉంటారు కదా, తాగితే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఓకే, గీచులాట్లో కొంచెం ఇది ఇట్లాంటివి ఎన్నో దాటుకొని వచ్చేసారు. దాటారు, అదొకటే ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే.
తర్వాత నాకు ఒక బాడీ గార్డ్ వచ్చేసాడు. సో ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం అంటే అదే. అదే బట్ ఇంత అందంగా ఉంటారు కదా ఎవరైనా కానీ మేము పెళ్లి అన్నారు. చేసుకుంటాం. ఒక మినిస్టర్ గారే నీకు ఇల్లు కట్టిస్తాను, నీకు అన్ని చేస్తాను, బీచ్ పక్కన పెద్ద బంగ్లా తీసిస్తాను, మ్యారేజ్ చేసుకుంటానని ఇంటికి వచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. పెద్ద కారు, ఒక బాడీ గార్డ్స్ ఆఫీసర్స్ వచ్చారు, సెల్యూట్ కొట్టారు, నీతో మాట్లాడాలా అని. నాతో ఏం మాట్లాడతావు? అప్పుడు కొంచెం పొగరంటే ఒక అల్లారు ముద్దుగా పెరిగాను, ఎవరిని కేర్ చేయను, ఏమనంటే పీకడమే, రాయలసీమ పీకడం అంతే. అట్లా దీంట్లో ఉన్నప్పుడు వచ్చాడు, వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను, నీకు ఇల్లు కట్టిస్తాను, అన్ని చేస్తాను అని పాపం అడిగాను. నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అక్కడి నుంచి నేను రాలేదు, ఒకసారి సినిమా మేకప్ వేసుకున్నాను, నేను సాధించాలి ఇందులో అనేసి అంతే. కానీ మీరు అన్నారు ఇప్పుడు మ్యారేజ్ విషయంలోనే లేకపోతే మీ పార్ట్నర్ ని ఎత్తుక్కునే విషయంలో మీరు ఇంత జాగ్రత్తగా ఉంటారు కదా, ఇంత జాగ్రత్తగా ఉండే జయశీల ఒక్కసారిగా మీకన్నా 30 సంవత్సరాల పై వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయన తర్వాత మళ్ళీ కుదరక విడాకులు అయిపోయినాయి, మళ్ళీ ఒకటి సింగిల్ లైఫ్ లో సోలో లైఫ్ లో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనే మాట ఎందుకు వచ్చింది బయట? అది అంత తప్పు సలహా. నేను అప్పటికే కొంచెం బాబా భక్తురాలని అయిపోయాను, షిరిడి సాయిబాబా భక్తురాలని అయిపోయాను. మా ఇంట్లో ఒక పని అమ్మాయి పారిపోయింది భానుమతి వాళ్ళ డ్రైవర్ తో. మేము కంప్లైంట్ ఇవ్వాలి. భానుమతి మన యాక్ట్రెస్ భానుమతి గారి ఇంటి ఎదురుగా నేను ఉండేది. అంటే లేచిపోయింది. ఆ పిల్ల మా ఊరు నుంచి తెచ్చుకున్న పని పిల్ల. వాళ్ళ అక్క అక్కడే ఒక ఫైటర్ ని పెళ్లి చేసుకొని ఉంటుంది. వాళ్ళ అక్కని పిలిపించి చెప్పాము. చెప్తే అంత ఎతికాము, దొరకలేదు. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ వచ్చాడు అనమాట మా ఇంటికి. మా ఇంటికి వచ్చేసి ఎట్లా పారిపోయింది అంటే, నాకు తెలియదండి, నేను షూటింగ్ నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత నేను మామూలుగా రెస్ట్ తీసుకొని నిద్రపోతున్నాను, అన్నం పొయ్యి మీద పెట్టేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటో మాడు వాసన వస్తుందని చూస్తే ఇట్లా పిలిచాను, ఎక్కడ పలకలేదు. తర్వాత ఇట్లా వెళ్ళిపోయింది. వాళ్ళ అసిస్టెంట్ కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను ఒక ఆర్టిస్ట్ గా మీ స్టేషన్ నేను రాను, నేను ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ నేను అని చెప్పి నేను చెప్పాను. అట్లా అతను ఎంటర్ అయ్యాడు. ఎవరు? ఆ ఎస్ఐగా ఉన్న అతను ఎంటర్ అయిన తర్వాత మామూలుగా అప్పుడు ఇట్లా పోతా వస్తా ఎట్లున్నారని నేను మనసులో అనుకుని, ఎందుకు నా దగ్గర ఎట్లున్నారని అట్లా విజిట్ చేస్తున్నాడు అని చెప్పి మామూలుగా కొంచెం కోపం ఎక్కువ నాకు. ముందు పోతే వెనక పోతే పోలీసు వాళ్ళు కదా, ఏమవుతుందో తెలీదు. అప్పుడు మనకు అంత నాలెడ్జ్ తమిళ్ లేదు, జస్ట్ మాట్లాడుతున్నాము అనే దీంట్లో ఉంటే ఎట్లా అయితే ఒక రోజు లేదు, నాకు సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని చేసుకోవాలని ఉంది, నేను మ్యారేజ్ చేసుకునే దీంట్లో లేను సార్ యాక్చువల్ గా అని ఇట్లా పోతా అట్లా పోతా ఉంటే మాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఊరు పక్కన. ఏంటి ఈ ఊరికి వచ్చేసి అట్ట పోతా, వై డోంట్ కమ్ టు పిక్చర్ అంటాడు నాకు అని. అంటే ఏం చేస్తా, ఇది పనికమాలేది, ఏం చేస్తామే, సినిమాకి కదా పిలుస్తున్నాడు వెళ్ళేసా అని. వాడితో నేను ఇట్టు వెళ్తాను, బాబు ఎప్పుడే నేను పైకి వస్తున్నా అంటే ఏం చూస్తాను లైన్లో అని. అట్లా మా ఇంటికి రావడం మొదలు పెట్టాడు. ఈ పాపను పారిపోయింది కదా, దాన్ని పిలుచుకొచ్చాడు, అప్పచెప్పేశాడు. నేను వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పేశాను. స్కెచ్ చేశారా ఏమన్నా, లేకపోతే మిమ్మల్ని వల్ల వేసుకోవడానికి? అట్లేం లేదు, స్కెచింగ్ కాదు. అతనికి ఒక కోరిక, ఒక సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని నా భార్య ఉంటే బాగుండు అని. అతనికి యాక్చువల్ గా పెళ్ళి 2 పిల్లలని మనకు తెలీదు. అయ్యో, ఎట్లా అంటే అతని భార్య అనకూడదు, మనం ఇంతలా ఉంటుంది. అర్థమైందా? ఇతనికి ఏంటంటే ఇప్పుడు ఒక ఎస్ఐ గాని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు ఆ కాలంలో బతకలేక కొంతమంది బయటికి పోయి ఉంటారు కదా, వాళ్ళని రేట్ చేయడపోయి ఉంటది. అట్లా టీ నగర్ అంటేనే మహా ఇది అనమాట. టీ నగర్, రంగరాజపురం, కోటంబాగం ఉంటే సినిమా వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఏదో కడప మనం తప్పుగా ఎవరిని అనకూడదు. ఇతను అట్లా తిరిగేసి వచ్చే రకం అనమాట. అనిల్ అంటే రేటుకు పోతారు, పట్టుకుంటే వదిలేను సార్, ప్లీజ్ సార్, మా కుటుంబం కోసం ఉంటాయి. అయ్యో, కమిట్మెంట్ ఏం కాదు పాపం, అట్లా మరి అంత దుర్మార్గుడు కాదు. ఆ విషయంలో నేను పాపం తప్పు చెప్పకూడదు. మరి మీరు ఎక్కడ కమిట్ అయ్యారు ఆయనకి? ఐ డోంట్ కమ్ టు పిక్చర్ అన్నాడు. ఐ డోంట్ కమ్ టు బై, నేను కార్ తీసుకొస్తాను, కార్ అయినా చూస్తారు కదా నన్ను సినిమా కానీ. ఫస్ట్ పిక్చర్ దిస్ వే హూ లవ్ మీ, ఏంట్రా బాబు ఈ సినిమా పిచ్చి పట్టుకొని అందులో 2వ సినిమాకు అని చెప్పేసేసి ఇంకా ఏం అనలేము.
పోలీసు. అప్పుడు నన్ను అట్లా అనిన తర్వాత ప్రమోషన్ తో ఇన్స్పెక్టర్ అయిపోయాడు. ఒక 10 రోజులలోనే ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది అతనికి. ఎక్కడ ఎస్ఐగా ఉన్నాడో అదే స్టేషన్ కి ఇన్స్పెక్టర్. ఓకే, సిఐ అయ్యాడు. అయితే ఏంట్రా బాబు అని చెప్పి నాకు అట్లా వెళ్ళా సినిమాకు. మా కజిన్ ఉంది కదా మా సిస్టర్, ఏమవుదని కూర్చున్న తర్వాత ఇంతే నాది. ఆ సినిమా చూస్తే ఇంతే. ఈ చేయి మాత్రం మెల్లగెళ్ళా. ఓకే, ఇటు పోతే ఇక్కడ ఎవడో ఉంటాడు, ఇటు పోతే ఈడు, ఎట్లా అని ఇన్కన్వీనియంట్ తోనే సినిమా చూసేసి ఓకే ఎప్పుడెప్పుడు అని ఇంట్లో వచ్చి పడిపోయా. అప్పుడేం మాట్లాడలా, ఊరికే జస్ట్ ఇంకా రాకపోతే నాకు నువ్వంటే ఇష్టము అనేసి ఇంక అట్లా ప్రయాణం అయింది. పెళ్లి చేసుకున్నారు? పెళ్లి నేను చేసుకోలే, 14 సంవత్సరాలు వెయిట్ చేయించా. నేను చేసుకోలే, ఎందుకంటే నా ఏం పెళ్లి చేసుకోవడము ఇది కాదు. లివింగ్ టుగెదర్ కూడా కాదు. తిప్పా బాగా. ఈ ఇండ్లు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లో పోతే నా కారు కొన్నా, కారు నెంబర్ చూసి వచ్చేవాడు. ఓకే, ఈ పోలీసు వాళ్ళకి దొరుకుతుందంట కదా, వాళ్ళని కారు నెంబర్ ఇక్కడ అడ్రస్ అంటే చెప్పేస్తారంట. అది కాకుండా కొంత మీడియేటర్స్ ఉంటారంట పాండి బజార్ అటు పక్క, వాళ్ళని ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటుందంటే చెప్పేస్తారు. సో ఈయన నుంచి తప్పించుకోవడానికైనా అంత పెద్ద వయసు ఉన్నా గానీ? లేదు, ఇతనే అతను. 14 సంవత్సరాల డిఫరెన్స్ నాకు అతనికి. పట్టుబట్టని విక్రమార్క లాగా ఆయన, నేను అవాయిడ్ చేస్తా ఉండేదాన్ని. ఓకే, ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇంకా ఏదో చెప్తారు కదా, బాబా చెప్పాడు అందని పండ్లతో తృప్తి పడ, అందని పండ్లకు తృప్తి పడదు. ఎక్కడ పోయిన ఈ గోల్ ఎక్కడ, నాకు ఎవడు చూస్తే వాడు గోకడం, ఎవడొకడు ఉండాలి కదా. అందుకని ఇతనే ఉంచుకున్నారు. ఇంకా మా అమ్మ మా నాన్న చెప్పు ఇరిగిపోతుంది. మా నాన్నమ్మ ఉండేది అసలు మా ఇంట్లో అనకూడదు, వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్ ఆయన. వాళ్ళు నాయుడులే, వాళ్ళ నాన్న రైల్వే ఇన్స్పెక్టర్, ఈయన ఫాదరు. చెప్పులు ఒక అలవాటు అయిపోయింది. సినిమా ఫీల్డ్కి వచ్చాక చెప్పులు వేసుకొని ఇంట్లో తిరగడం. మా ఇంట్లో చెప్పులు గిప్పులతో తిరగడం అవన్నీ నచ్చవు మా నాన్నమ్మ వాళ్ళకు. కొడితే ఎత్తి అవతల అని చెప్పి మా కొడుకుతో ఇచ్చేసుకుంటారు. సో మీరు ఏదో తాళి కట్టించుకున్నారా లేకపోతే? లేదండి, రింగు వాళ్ళ శాస్త్రం ప్రకారం ఒక రింగ్ వేస్తారు, క్రాస్ వేస్తారు. వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి. బట్ అతనికి పెళ్ళి ఇద్దరు తప్పల. కొంతమంది ఆర్టిస్టులకు అదే గతి. ఏంటంటే నేను ప్రతి దగ్గర ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, పెళ్ళైన వాడిని మీరు ఎవ్వరు లవ్ చేయొద్దండి, చేసినా పెళ్లి చేసుకోవద్దండి. ఇదే నేను చెప్పాను. చాలా మంది ఎగ్జాంపుల్స్ కూడా చూసారు మీరు? చాలా చూసాను అప్పటికే, నేను పెద్ద పెద్దోళ్ళని చూసాను. కాబట్టి నేను ఇచ్చే సలహా ఇది ఒక్కటే. నేను ఎప్పుడు డిక్లేర్ చేశానంటే, భార్య యాక్సిడెంట్ లో చనిపోతే అప్పుడు నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఓకే, అప్పుడు ఫీల్డ్ హైదరాబాద్ కు రావడం, నాకు యాక్సిడెంట్ అవ్వడం తుమ్కూరు దగ్గర, ఒక 1 year బెడ్డెడ్ గా ఉండడం నేను. సో అట్లా మీకు సేవలు చేయటం. సేవలు అంటే ఏం లేదు, హాస్పిటల్ నాకు మంచి డాక్టర్ ఉన్నారు, సేమ్కే రెడ్డి గారు. ఆయన కళల పట్ల అభిమాని. మాకందరికి ఒకే డాక్టర్, కృష్ణ విజయ నిర్మల గారికి, నాకు దేవిక గారికి, అందరికి ఆయన. అంటే పిల్లలు వద్దనుకున్నారా? పిల్లలు పుట్టలేదా మరి? లేదు, పిల్లల కోసం, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లల కోసం ట్రై చేశాను, టెస్ట్ బేబీ వరకు వెళ్ళాం. సో అతనికి హై షుగర్ ఉంది. హై షుగర్ ఉన్నప్పుడు శరత్ గారే నాకు టెస్ట్ బేబీకి అంత, మన శోభన్ బాబు గారు అల్లుడు గైనకాలజిస్ట్ ఆయన, చేసేటప్పుడు థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. మళ్ళీ వద్దని బయటకు తీసుకొచ్చేసాడు. ఈ ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసి లోపల ఇదే వద్దు, టెస్ట్ బేబీ వెళ్ళినా కూడా అది అతనికి హై షుగర్ ఉంది. ఆ ఎగ్స్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి బై లక్ ఉంటే మంచి పాప పుడుతుంది, లేకపోతే ఏదో ఒక అవయవం తక్కువగా పుడితే అది ఎత్తుకుంటూ నువ్వు చూడలేవు పద్మ. ఆర్ యూ టెల్లింగ్ ట్రూ అని అడిగాను. అడిగితే ఎస్, ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్. అదే కాకుండా మా మామయ్యతో చాలా సినిమాలు చేసావు శోభన్ బాబు గారితో, నేను చూస్తూ ఉన్నాను. ఇది అని అంటే, సరే వై డోంట్ గో టు అడాప్ట్ టు చైల్డ్ అని ఆయనే సలహా ఇచ్చాడు. నేను ఇంటికి వచ్చి గోల పెట్టా, ఒక పిల్లని తెచ్చుకుందాం. ఆయనకి 2 పిల్లలు ఉన్నారుగా ఫస్ట్. వాళ్ళ భార్య అప్పుడు చాలా మీ ఇద్దరికి గొడవలు ఎక్కువయ్యాయా? గొడవలు నేను ఎవరితో పెట్టుకున్నాను, ఆవిడ కింద వచ్చి విచారించి వెళ్ళిందంట, మనకు తెలియదు. అదే హస్బెండ్, ఆయన హస్బెండ్ మీరు ఉంచుకున్నారు కదా? నేనే ఉంచుకోలేదు, వాడు నన్ను ఉంచుకున్నాడంటే నేను ఎవరిని ఉంచుకోను. డైరెక్ట్ గా కావాలంటే పెళ్లి చేసుకుందాం అంటాం, కానీ ఉంచుకుని ఆ పదం నాకు నచ్చదు. నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, నేను నీ క్యాస్ట్ జోలికి రాను, నువ్వు నా క్యాస్ట్ జోలికి రావు.
నీకు ఇష్టమైతే నువ్వు నాతో గుళ్ళకు రా, నేను నీ చర్చికి రాను. మరి ఆమె ఎందుకు చనిపోయింది మరి? ఆమె యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. ఓకే, తర్వాత పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. పిల్లల్ని అడాప్ట్ చేసుకోలే, నేను వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. ఇద్దరు పిల్లలకి నేనే పెళ్లిళ్ళు మీ చేశాను. డబ్బులతో? నా డబ్బులు కదా, ఆయన డబ్బు అయినా ఆయన దగ్గర నాకు ఇచ్చినా కూడా నేను వాళ్ళకే పెట్టాను. కానీ బయట ఒక మాట వినిపిస్తుందండి జయశీల గారు, మీ ఆస్తులు మొత్తం ఆయన దోచుకున్నారా లేకపోతే ఆయన ఆస్తులు మొత్తం మీరు దోచుకున్నారో, ఇద్దరి మధ్య అయితే పెద్ద గొడవలు అయిన కాదు, చివరికి అది కాదు, ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు. అది జయశీల గారే ప్రమేయంతోనే చనిపోయాడు ఆయన, ఆమె నిరూపణ- చంపించింది అని ఒక మాట వస్తుంది. సాయినాథా బాబా ఆ, అట్లా అస్సలు ఎప్పటికీ కాదు. ఎందుకంటే చాలా ప్రేమ నేనంటే ఆయనకు ప్రేమ, ఆయనంటే నాకు ప్రేమ. ఉమ్, ఎందుకంటే అతని వయసు వచ్చి నాకంటే 14 సంవత్సరాలు. ఇది ఆయన ఒక బిడ్డలాగా షుగర్ కంట్రోల్ చేసి తీసుకు, ఆయన కోసం నేను ఫీల్డ్ మానేశాను. హైదరాబాద్ రాకుండా చెన్నైలో ఉన్నాను. ఉమ్, అర్థమైందా? ఆ అమ్మాయికి 50 సవర్లు అంటే 100 సవర్లు పెట్టి పెళ్లి చేశాను నేను ఆయన కూతురికి. ఆయన కూతురికి. ఆ, కొడుకు నేను దగ్గరుండి పెళ్లి చేశాను. ఉమ్, క్యాస్ట్ ఫీలింగ్ తో అమ్మాయి అలలుయ బిందు గోష్ఠిలో చేరి ఆవిడ హిందూ ఉమ్, అని చెప్పి అక్కడ పెట్టింది, అంతేగాని గొడవ. గొడవ. ఉమ్, ఆ అమ్మాయికి ఒక హ్యాండిక్రాఫ్ట్ అబ్బాయి పుట్టాడు. ఆ పిల్లోడు అందంగా ఉంటాడు. నువ్వు హిందూ దగ్గర పెళ్లి చేసుకోబట్టి హిందూ దగ్గర నాకు ఇట్లా బిడ్డ పుట్టాడు అని blame అయ్యయ్యో. చేసి ఉమ్, మా ఇద్దరిని విడగొట్టాలని చెప్పేసి విడగొట్టా. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. ఉమ్, చనిపోయినాకనే నేను అమ్మాయికి ఆ మంచి చెడ్డ అన్ని చూసి, మన సినిమా స్టైల్ ఇంతలా ఉంటారు, ఇంత ఇవి అనకూడదు, ఎంట్రుకులు ఎంత వ్యాక్సిన్ లో క్లీన్ చేయించి మన టెక్నీషియన్స్ పెట్టి, మా సినిమా టెక్నీషియన్స్ అంతా బట్టి అమ్మాయిని ఒక షేప్ తెచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు మీతో బాగుంటారా వాళ్ళు? నాకు అబ్బాయి బాగుంటాడు. అమ్మాయి టచ్ లో లేదు. అబ్బాయి కూడా వాళ్ళ నాన్న చనిపోతే వాడే చెప్పాడు, ఉమ్, నా అప్ప ఎరందిట్టారు. ఓహో, అసలు ఆయన చనిపోయడానికి మీకు ఆయన కనెక్షన్ లేదు ఇంకా? మీరు తీసేసి అబ్బాయిని పెట్టేసి ఇచ్చేసి నడి రోడ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి మా ఫాదర్ చనిపోయి మా మదర్ నా దగ్గరకు వచ్చారు, ఆ, భార్య చనిపోయి ఇతను నా దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరు సేవ చేయలేక నేను చచ్చిపోతా ఉన్నాను. ఇంకా ఫీల్డ్ ఇక్కడ నన్ను రాణించలేదు హైదరాబాద్ కి. మరి ఎందుకు విడిపోయారు అంత ప్రేమించుకొని పెళ్లి ఇదా చేసుకొని? బిడ్డ ఇట్లా హ్యాండిక్రాఫ్ట్ గా పుట్టి నాకు ఇట్లాంటి బిడ్డ పుట్టింది, నువ్వు హిందూతో సంసారం చేయబట్టి అని అక్కడ పెట్టింది ఫిట్టింగ్. సో దాని వల్ల మీ ఇద్దరు విడిపోయారు. నా ఇద్దరు ఓకే. బిడ్డను పోగొట్టుకోలేరు కదండి ఎవరైనా. కన్నా ఇప్పుడు నేనే ఉన్నా, నా బిడ్డ కోసం నేను త్యాగం చేస్తాను కదా, బిడ్డను పోగొట్టుకోలేను కదా. ఉమ్, అదే అతను అలాగే చేశాడు. తర్వాత దీనికి ఎవరు లేరు, ఏదైనా దాని నేను ఒకవేళ ఏదైనా పెట్టినా దాని వాళ్ళ అన్నదమ్ములకు పెట్టుకుంటుందేమో అని అతని ఇది. ఈ ఆస్తుల దగ్గరే కదా, అంతే కదా. ఆయన దగ్గర నేను ఒక పైసా కూడా తీసుకోలేదు, ఎంత నా కష్టార్జితం. కాకపోతే మీదే ఇంకా ఆయన తిన్నాడు. ఇలా ఉమ్, మనం పాపం మాటలు ఎప్పుడు ఎవరిని అనకూడదు. ఉమ్. అతను నాది తినలేదు, నేను అతనిది తినలేదు. సో ఇప్పుడు ఆయన చనిపోయే టైంకి మీకు ఎన్ని సంవత్సరాలు ఆయన చూడక మీరు? నేను ఫస్ట్ ఒక 10 ఏళ్ళు ఇది మళ్ళీ ఒక దొంగగా వచ్చాడు ఒకసారి, నన్ను చూడబుద్ధి వచ్చాడు. వచ్చి నేను అడిగాను, ఇట్లా బిడ్డ కోసం ఇట్లా నడి రోడ్లో వదిలిపెట్టిపోయావు. మిమ్మల్ని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అంతే కదా, చెప్పా పెట్టకుండా నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ముసలి వయసులో బ్యాప్టిజం తీసుకోవడం ఏంటి? మీరు వినర్ రోషన్ గారు, నేను మానస సరోవర్ అంతా వెళ్ళి వచ్చాను. నేను సూర్యాజీ భక్తురాలయ్యాను, సన్ చూసి మెడిటేషన్. సో నేను చాలా ఈ దీంట్లో డిస్టర్బ్ అయిపోయాను. అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ రేఖీ మాస్టర్ సూర్యాజీ వచ్చాడు, ఆ క్లాసెస్ అటెండ్ చేయంటే ఆయన నన్ను ఒక వాట్ ఈస్ ద వాట్ అని, నేను స్వామీజీ నేను వాట్ స్వామీజీ క్రిస్టియన్స్ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే, జస్ట్ యూ ఆస్క్ టు 1 క్వశ్చన్ టు క్రిస్టియన్స్. 11 years బాయ్ ఎప్పుడు కనిపించకుండా పోయాడు జీసస్. ఆఫ్టర్ 21 years హీ విల్ కమ్ బ్యాక్ టు ఇది ఇండియా. బిట్వీన్ 11 years వేర్ ఈస్ హీ అని అడుగు. నో బడీ కాన్ టెల్, దేర్ ఆల్ కన్వర్ట్ టు క్రిస్టియన్, నాట్ ఏ ట్రూ క్రిస్టియన్. నేను జెరూసలేం కూడా వెళ్ళొచ్చా, కావాలని వెళ్ళొచ్చాను జెరూసలేం. బట్ ఇంకా ఆయన తర్వాత ఇంక మళ్ళీ పెళ్లి చేసుకోవటం కానీ ఇంకా వద్దనుకున్నారు ఇంకా? మొత్తం డివోటీ ఆఫ్ ద సాయిరామ్, అంతే, ఇంకా జీవితం అంతా వదిలేశారు. మరి ఇప్పుడు మీకంటూ ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి, ఒక మంచి చెడు? మా ఇంట్లో ఒక పాప ఉండేది, పని పాప. ఆ పని పాప పిల్లడు నా దగ్గర ఉన్నాడు ఇప్పుడు. వాడు ఏం చేశాడంటే, మా అమ్మ బెడ్ రెడ్ లో ఉండినప్పుడు మళ్ళీ నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకునే వాళ్ళు లేరు మా మదర్ని. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక మా మదర్ నా దగ్గరకు వచ్చేసింది. మా ఫాదర్ ఇంకా చనిపోతాక ముందు నా దగ్గరకు వచ్చాడు. అమ్మ నేను ఉంటే అమ్మని పూలల్లో పెట్టి పంపించేస్తాను, ఒకవేళ నేను చనిపోతే మీ అమ్మ నాన్న కొడుకు చూడరు, నువ్వు తెచ్చుకోవాలి అని చెప్తే సరే అన్నాను. మా నాన్న చనిపోయిన వెంటనే మా అమ్మని
నా దగ్గర తెచ్చేసుకున్నాను. సో ఇన్ని దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ జయశీల గారు, ఒక ఆడ మనిషి తట్టుకోవడం చాలా కష్టం. ఎన్ని రాత్రులు ఏడ్చిన రాత్రులు ఉంటాయి, నిద్రపోని రాత్రులు, ఇప్పుడు కూడా తినని మీరు రాత్రులు. మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, మనం ఏం చేయగలం? ఇప్పుడు అట్లాని మనం సూసైడ్ చేసుకోలేం కదా, అట్లా సూసైడ్ చేసుకునే సూసైడ్ పక్కన పెట్టండి, అసలు దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఒక అందుకే ఉమెన్ కి కష్టమే. చాలా కష్టం. ఐ డూ ద మెడిటేషన్. బోర్ని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా 4 గోడల మధ్య. ఇంత స్టార్డమ్ ఇచ్చావు, బట్ పర్సనల్ లైఫ్ లో మొత్తం డెఫినెట్ గా ఆడవాళ్ళని జన్మం ఎత్తితే ఏ విషయం తెలుసుకుంటే ఇప్పటికి మీకు కన్నెంబడి నీళ్ళు వచ్చాయంటే ఏమని చెప్తారు? లేదు, మా అమ్మ ఆ రోజు చదివించుంటే ఈ రోజు ఇది వచ్చిండేది కాదు కదా అని. ఒకసారి మా అమ్మ చనిపెట్టబడింది, నీకెవరు బ్రహ్మరాత రాయలేదు, రాత నేనే రాశాను, క్షమించు అని. అమ్మ ఆ మాట అన్నప్పుడు వస్తాయండి, కంట్రోల్ definitely. చేసుకోవాలి. నేను వైఎస్ఆర్సీపీ మీటింగ్ లో ప్రెస్ మీట్ లో ఉన్నాను, మా మదర్ ఇక్కడ చనిపోయింది చెన్నైలో. అట్లా అట్లా అలా కళ్ళలోనే ప్రాణం. ఏడ్చి డ్రై అయిపోయింది ఇంకా. అంతే. ఆయన చూడ్డానికి బాడీ పెద్దది కానీ మనసు మాత్రం చిన్నది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరైనా ఏదైనా ఏడ్చేస్తాను, అన్న ఏడ్చేస్తాను, దుఃఖం చూడలేను. స్టోరీ చెప్తుంటే అదోలా ఉందండి నాకే. రామానాయుడు గారు కూడా అన్నాడు, సినిమా ఫీల్డ్ నేను వద్దాను లేదు శిలా, నువ్వు వాడి వెనకమ్మడిపోయాడు, ఏం చేయమంటావు కర్మ రాత అని. మళ్ళీ రామానాయుడు గారే హైదరాబాద్ లో రా అని నన్ను హైదరాబాద్ రప్పించారు. గ్రేట్. ఇది తట్టుకొని ఇంత దూరం వచ్చారు మీరు అసలు. వచ్చాను, కానీ ఇక్కడ వాతావరణం మనకు నచ్చడం లేదు. ఎందుకంటే చెన్నై మీకు తెలిసి ఉంటది, వాట్ ఈస్ ద చెన్నై మెంటాలిటీ ఆఫ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, అక్కడ ఫుడ్ కానీ మీరు వచ్చి ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, అక్కడ పద్ధతులు ఏంటని మీకు తెలుసు. అవును. ఇక్కడ పద్ధతులు, ఇక్కడ హంగామా ఏంటని మీకు తెలుసు. ఇప్పుడు సేఫ్ ఫైనాన్షియల్ గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది లేదా ఉండటానికి? అప్ అండ్ డౌన్స్. ఈ ఇల్లు ఒకటి కొనేసి అప్పులు పాలైపోయాను, అందుకని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మళ్ళీ మనకు వర్క్ వస్తుంది. మరి సంపాదించిన ఆస్తులన్నీ 600 సినిమాలు తీశారు మీరు. అప్పుల్లో వ్యాంప్ క్యారెక్టర్లకి, ఐటమ్ సాంగ్స్ కి మంచి పేమెంట్లు ఉంటాయి. రెమ్యునరేషన్ తక్కువ కదండి. రామారావు గారికి 500 అయితే మాకు ఎట్లా అండి? అప్పుడు నేను వచ్చిన కొత్తలో రామారావు రెమ్యునరేషన్ ఎంత? మీరు 82లో వచ్చారు కదా. అవును, అంతకు ముందే ఆయన రెమ్యునరేషన్ ఎంత ఫస్ట్ లో? మీరు వచ్చిన టైంకి బానే ఉన్నాయి కదా, 50,000 30,000. అప్పుడు మనకు తెలియదు కదా, నా వయసు అంతా నేనెంత. రామారావు గారితో కొన్ని ఈ రోజు నేను రామారావు ఫాలో అవుతున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఇంత చెడ్డ పేరు లేదు. నేను మేకప్ వేసుకున్నాక ఆయనలాగే చైర్లోనే కూర్చొని ఉంటాను. నా వల్ల ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్, ఎవరికి ఏది ఉండదు. మళ్ళీ పేకప్ అంటేనే అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తీస్తాను మేకప్. హీరోయిన్స్ చూసే విధానం ఎలా ఉండేది ఆ రోజుల్లో? మీకు ఇచ్చే గౌరవం కానీ? నాతో అందరూ బాగుంటారండి. శోభన్ బాబు గారు కానీ అందరూ. ఇక్కడికి వచ్చాక ఫీల్డ్ మారిపోయింది. మేమంతా ఒకరికొకరు ఎక్కడ చూసినా ఏంటో బాగున్నావా అంటారు శోభన్ బాబు గారు. సత్యనారాయణ గారు, నేను ఎక్కువ వేసింది రావు గోపాలరావు, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, సుత్వేలు, మొత్తం అందరు కామెడియన్స్ తో, అందరి విలన్తో చేశాను నేను. అట్లాగే శివాజ్ గణేశన్ గారితో చేశాను, విష్ణువర్ధన్ తో చేశాను, అంబరీష్ తో చేశాను, మమ్ముటితో చేశాను మలయాళంలో. అందరు నాకు ఇచ్చే గౌరవం నాకు ఉంటుంది, బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. సో మీకు బాగా ఇష్టమైన హీరో అంటే పర్సనల్ లైఫ్ లో కూడా మీకు అడ్వైజ్లు ఇచ్చి గోపాల్ కొనుక్కో డబ్బులు వస్తే శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు రిచెస్ట్ పర్సన్ సౌత్ ఇండస్ట్రీలోనే. శోభన్ బాబు ఒకరు, మురళీమోహన్ గారు ఒకరు. శోభన్ బాబు గారి మాటలు విని మురళీమోహన్ ఈ రోజు జయభైరి దీంట్లో ఇంత ఇదిగా ఉన్నాడు. శోభన్ బాబు గారు ఎప్పుడు చెప్తారు, భూమి మీద పెట్టిన ఇంత పైసా కూడా వేస్ట్ అవ్వదు, ఏదైనా డబ్బు ఉంటే భూమి కొనుక్కొని పెట్టుకో, రేపు పొద్దున మనకు అదే ఆధారం అని చెప్తుంటారు. మీరు చెన్నైలో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పటి వరకు కూడా హాఫ్ ఆఫ్ ద చెన్నై శోభన్ బాబు గారు అంటారు, నిజమే? ఉంది, మెహతా నగర్ లో ఉంది, తర్వాత ఔటర్ కట్ లో ఉంది. ఆయన అక్కడే సమాజ్ చేశారు, నేను కూడా వెళ్ళాను. ఆయన చనిపోయినాడని తెలిసి ఇంటికి వెళ్తే శవాన్ని తీశారు, ఫాలో అయ్యి నేను అక్కడికి వెళ్ళాను, తోటకి వెళ్ళాను. హీరోయిన్స్ లో ఎవరు మంచి షెడ్యూల్ చెప్పేవాళ్ళు? రెండు షేర్ చేసుకొని పెద్ద హీరోయిన్స్ అందరితో చేశారు కాబట్టి, జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి గారు అందరితో చేశారు మీరు. విజయశాంతి ఒకప్పుడు మంచి ఫ్రెండ్ నాకు. ఆ అమ్మాయి మ్యారేజ్ అయినాక ట్రాక్ ఇదైంది. రాధిక కూడా తిడుతుంటది నన్ను అప్పుడప్పుడు, ఎందుకంటే నా సొన్నెళ్ళడి అని తిడుతుంటది, ఎందుకంటే వాడిని ఎందుకు చేసుకున్నామని. ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అది. ఆ ఇండస్ట్రీలో ఇంకొకటి, నేను కొన్ని పర్మనెంట్ చెప్పాను కదా బ్యానర్స్, ఈ అమ్మాయిలు ఉంటారు కదా, ఈ కడపత్రం కోసం ఈ రేడుకు పోతే పట్టుకొని ఇచ్చేసి పలానా జయశీల అందరినీ పట్టించేస్తుందని రూమర్ కూడా చేశారు. ఏ విధంగా?
నేను అడ్రస్లు ఇచ్చి పంపించి రేట్ చేయమన్నానని కూడా కొంతమంది నాకు ఎవరు హీరోయిన్స్ ఇళ్ళలోనా? హీరోయిన్స్ కాదు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు తెలిసి ఒకటి తెలియక ఒకటి ఇది చేసి ఇంట్లోనే పెడతారు మకాం. ఎవరు అది ఇంట్లో మకాం పెట్టుంటారు, వాళ్ళు వెళ్తారు కడపాత్రం కోసం, లేకపోతే ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారని మనకు తెలీదు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పక్కన వాళ్ళు ఎవరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఓకే, వచ్చినప్పుడు వీళ్ళు రేడికి వెళ్తారు. ఓకే, రేడికి వెళ్ళినప్పుడు పట్టుబడతారు, ఒక్కోసారి ఎస్కేప్ అవడానికి చూస్తారు, పారిపోవడానికి చూస్తారు. సో అట్లాంటప్పుడు నేనే చెప్పానని చెప్పి 1 కేజీ మన కేఆర్జీ గారిని పెద్ద ప్రొడ్యూసర్ ఉండేవారు తమిళ్లో, ఈ మమ్ముటి వీళ్ళని అందరినీ పెట్టి చాలా సినిమాలు చేశారు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా పక్క వీధిలోనే ఆయన ఆఫీసు. ఓకే, సో ఎప్పుడన్నా వెళ్ళి కలుస్తూ ఉంటాను. ఆయన పిక్చర్లు నేను చేశాను, నీలగిరి అవన్నీ. మీరు రైడ్లు చేస్తానని చెప్పిన ఆర్టిస్టులు ఎవరు? లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, ఉన్నారు కొంచెం అతి శాంతి అతి తెలివి వాళ్ళు ఉన్నారు, 2-3. నేను పోయేది వాళ్ళు పట్టుకుండేది, వీడు మధ్య నాకేం వచ్చింది? మీరు పోలీసుతో ఉన్నారు కదా, పోలీసు వాడేదో ఇది పడితే మా ఇది లేక మేము సంసారం చేసుకుంటున్నాం, నాకు ఏమొస్తుంది మిమ్మల్ని పట్టిస్తే? అప్పుడు ఉండే అసలు ఇట్లా ఉంటాయండి, లేకుండా ఎట్టుంటది. ఇప్పుడు మా ఇంట్లో మా వాడే చెప్పేవాడు, దాన్ని రేడుకు పోయాను, వదిలేసి వచ్చాను, వదిలే పాపం అనేసి కొన్ని చెప్తాడు ఇంట్లో. మీ వారే చెప్తారు మీకు? వదిలేశాను. కొంతమంది పెద్ద హీరోయిన్ అమ్మ వాళ్ళే ఉన్నారు, అయ్యయ్యో, వాళ్ళే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన పెద్ద పెద్ద హీరోయిన్స్ మదర్స్ డే వాళ్ళు ఈ పని చేస్తుంటే అవి నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్పకూడదు. సుమన్ అరెస్ట్ చేసినప్పుడు ఈయనే చేశాడు. మీ వారు అరెస్ట్ చేశారు సుమన్? చేసి సుమన్ కాపాడింది కూడా ఈయనే. ఎందుకు అరెస్ట్ చేశారు అసలు చెప్పండి? మీ వారు అరెస్ట్ చేశారు కాబట్టి. నాకు తెలియదండి, అది ఏదో దివాకర్ ఫ్రెండ్ అని చెప్పి అతని వల్ల ఏదో పెద్ద ఇది కేసు. అది నిజంగా చెప్పండి, మీ వారు చేశారు కాబట్టి మీ వారు ఇంట్లో చెప్తారు కదా మీకు? చెప్తారు, బట్ అది సుమన్ కి తెలియదు. అది దివాకర్ వాళ్ళ గ్యాంగ్ లో తెలుసు అనుకుంటా. అది కొంచెం వడియార్ బాగా డబ్బున్నాడు కాబట్టి డూప్ పెట్టి అట్లా క్రియేట్ చేశారు. సుమన్ అట్లా పనులు చేయలేదు ఓకే నాకు తెలిసి. బట్ కాంట్ బోర్డ్ పొజిషన్ ఎంజీఆర్ ఆర్డర్స్ కాబట్టి, ఎంజీఆర్ అప్పుడు సీఎం కాబట్టి, ఎంజీఆర్ పీరియడ్ లో ఈయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఆఫీసర్ గా పలాంటి డ్యూటీ చేయ తప్పదు కదా. జస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేయాల్సింది. ఏంటి ఎంజీఆర్ కి సుమన్ గారికి? ఇదే వడియారు కూతుర్ని వచ్చి దివనకర్ ఆర్ సమ్ దివాకర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం. సో కేవలం దివాకర్ ఫ్రెండ్ సుమన్ గారు కావటం వల్ల ఈయన కూడా బుక్ చేసేసారు. ఓకే. తర్వాత ఆయన బాధపడ్డాడు, నా డ్యూటీ నేను తిట్టా. అప్పటికి సుమన్తో నేను యాక్ట్ చేస్తున్నా. సుమన్ నైట్ 10 వరకు మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం సినిమా. నీకేమైనా చంద్రన్ పిచ్చి పట్టిందా? నాతో 10 గంటల వరకు యాక్ట్ చేశాడు, ఎట్లా నువ్వు అరెస్ట్ చేస్తావు ఇంటికి వెళ్ళి అంటే, అప్పుడు బాగా తిట్టా నేను ఆ రోజు. నీకు తెలీదు అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వస్తే తింటావా నువ్వు? వాడు కళాకారుడు, ఆర్టిస్ట్, నేను ఒక కళాకారిని అంటే నన్ను ఏం చేయమంటా, నా డ్యూటీ సస్పెండ్ చేస్తారు. నాది చిన్న పోస్ట్, అప్పుడు ఇన్స్పెక్టర్, నేను పైన డీజీపీ నుంచి వచ్చిన ఆర్డర్స్ అవి. నా ఉద్యోగం నేను వదులుకోలేను కదా. మీరు వెళ్ళి చూసి వచ్చారా సుమన్ గారిని? నేను ఇట్లా వెళ్తానండి జైలు. మీ వారే అరెస్ట్ చేసింది ఆయన? జైల్లో ఉంటే నేను ఇట్లా వెళ్తాను. అప్పుడు వెళ్ళారు కదా చాలా మంది లేడీ ఆర్టిస్ట్ కదా హెల్ప్ చేసింది ఆయన. బయటకు వెళ్తే కాళ్ళు కొట్టేస్తాను. సో అది సుమన్ గారి స్టోరీ అనమాట. ఈ రోజు బయటపడింది. బయటే ఉంది. నేను ఆ రోజు సుమన్ కలిశాడు, నేను ఒక దీంట్లో డిపార్ట్మెంట్ స్టోర్ లో ఏదో కొనగడానికి వచ్చాడు, తను వచ్చాడు. సుమన్ బాగున్నా అంటే, బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి ఇప్పుడు అంటే, నేను చెప్పానంటే ముఖం ఒకలాగైపోయింది సుమన్కి. లేదు సుమన్ మంచోడే, ఆ రోజు నీకు బిర్యానీ అని తెప్పించి పెట్టింది ఆయనే, చెప్పాడు, బాధపడ్డాడు, నీలో తప్పులేదని నాకు తెలుసు అని. మా వారు అరెస్ట్ చేసింది తెలుసు, అందరికీ తెలుసు. మా వారని కాదు, సమ్మన్ జయశీల కేర్ ఆఫ్ ఇదని తెలుసు. ఓకే. మీరు సిల్క్ స్మిత గారు మంచి ఫ్రెండ్స్ కదా, ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చారు మీరు? వచ్చాం, 4 వచ్చాం. నేను, ముచ్చర్లన్న గారు, సిల్క్ స్మిత గారు అసలు చెన్నైకి ఎలా వచ్చారంటే ఏమని చెప్తారు మీరు? చెన్నై ఛాయాదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ నాకు పరిచయం. ఒక పని మనిషిగా వచ్చారని విన్నా. అది అన్నపూర్ణమ్మ గారని ఆవిడతో వచ్చారని నాకు తెలుసు. అన్నపూర్ణమ్మ కూడా నాకు తెలుసు. తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు మా వీధిలోనే, వాళ్ళు పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళు కింద, నేను ఫస్ట్ ఫ్లోర్ లో. అప్పుడే ఫ్లాట్ అంటే ఏంటి అన్నది కన్స్ట్రక్షన్ మాకు తెలిసింది అప్పుడే, లేకపోతే ఇండివిజువల్ ఇళ్లలో ఉండేవాళ్ళం. సేఫ్టీ ఉంటుందని ఫ్లాట్ కి నేను షిఫ్ట్ అయినా. అదే వీధిలో ఉన్నాం అనమాట.
అప్పుడు ఈ సిల్క్ స్మిత అనేది నాకు తెలుసు. ఓకే. సెలక్షన్ పోతే అమ్మాయి బొద్దుగా ఉండేది. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి సన్నగా హిట్ అయిన తర్వాత ఈ అమ్మాయి పీక్కి వెళ్ళిపోయింది. మేము ఇట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉండే. ఎలా ఉంటది క్యారెక్టర్, వ్యక్తిత్వంగా ఎలా ఉండేవారు? మంచి అమ్మాయి. అమ్మాయి మాత్రం చాలా మంచి అమ్మాయి, చిన్న పిల్లల తత్వం. ఇప్పుడు ఏదన్నా అంటే ఒక మైండ్ లో పెట్టేసుకుంటా, కన్నింగ్ ఉంది, బయట పడదు. ఇప్పుడు ఏదన్నా ఇట్లా అన్నారంటే అది మనసులోనే పెట్టుకొని ఆ కన్నింగ్ లోనే ఉంటుంది. బట్ ఆ రోజుల్లో ఆమె డేట్ కోసం ఈ హీరోలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆ కష్ట అంతా తీర్చుకుంది. పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఇది చేశారో వాళ్ళంతా కొడకల్లారా నన్ను ఒక చిన్న చూపిస్తారా అని చెప్తే నన్ను ముందర కాళ్ళ మీద కళ వేసుకొని కూర్చుంది. అవునా? ఓకే. కావాలని చెప్పేదా మీకు? తెలుసు కదా, రివెంజ్ తీర్చుకుంది. నాకు కూడా అది సంతోషం. ఎందుకంటే మంచి చిన్న చూపు చూసారు కదా ఆ రోజు. బట్ ఆమె చనిపోయిన రోజు, సూసైడ్ చేసుకున్న రోజు లేదా చంపిన రోజు ఇద్దరు మీరు పక్క పక్క నిలలే కదా? కాదు, అప్పుడు ఆవిడ శాలిగ్రామం, నేను టీ నగర్ లోనే ఉన్నా. బట్ మీరు పక్క పక్కన ఇల్లు ఉన్నారు కదా? పక్కన అదే ఛాయం ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నది. తర్వాత కట్ చేస్తే ఆమె ఏమైపోయిందో సూపర్ ఇదైపోయింది. తర్వాత అక్కడెక్కడో తీసుకొని శాలిగ్రామంలో అది అదే మొత్తం చనిపోయిన స్టోరీ అంతా జయశీల గారిగా తెలుసు. ఈ రాధాకృష్ణకి సిల్క్ స్మితకి మధ్య వారదే జయశీల గారు. ఆ రాధాకృష్ణ గోక్కోడానికి వచ్చాడు మమ్మల్ని అంతా. ఒకసారి ఆర్టిస్టులు గోకుదామని చూశాడు. అప్పటికే మేమంతా సెటిల్ అయిపోయినాం. సో ఆ పప్పులుడకో పాప పిచ్చిది పడింది అంతే. ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్? అది పెళ్లి చేసుకున్నారా? లవ్ అని ఏం కాదండి, పరిస్థితుల ప్రభావం. ఒక మగతోడు కావాలి ఒక ఆడదానికి. ఆ చెన్నైలో ఏంటంటే ఒక టీ నగర్ కు ఒక రౌడీ, శాలిగ్రామానికి ఒక రౌడీ, అట్లా గ్యాంగ్స్ ఉండేటివి. అప్పుడు ఇంత ఇది కాదు చెన్నై. ఒక ఆర్టిస్ట్ అంటే ఒక చిన్న చూపు ఇదిగా ఉండేది. దానికని ఒక బాడీ గార్డ్ నీడ్ ఎవ్రీ వన్స్. అతనికి సర్వస్వం అర్పిస్తారు. ఇంకా సర్వస్వం కాదు, ఇంకా వాడు ఒక మొగడు. ఇప్పుడు ఒక మొగడు దేనికి వస్తాడు, దాన్ని అనుభవించడానికి, దానికి ఒక కమాండ్ చేసుకుని దాని డబ్బులు తిని వాళ్ళ పిల్లలకి పెట్టడానికి కొంతమంది ఉంటారు. నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను. కొంతమంది అయ్యో నా కోసం అంతా సాక్రిఫైస్ చేసిందే దాన్ని ఆదుకుందామని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ప్రపంచం మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, ఎన్నో చూసింటారు. నేను చెప్పింది దాంట్లో ట్రూ ఉందా లేదా? నిజమే, అది వాస్తవమే. అందరూ అదే చెప్పారు. కొంతమంది ఆడవాళ్ళ సొమ్ము తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి పిల్లల్ని పెట్టుకొని దీనిని వాడుకుంటూ ఉంటారు. అవును, ఎస్పెషల్లీ ఇది దీంట్లో ఇండస్ట్రీలో. కొంతమంది అయ్యో పాపం నన్నే దిక్కుగా ఉందని చెప్పేసి సాక్రిఫైస్ అయ్యి పిల్లలు గాని ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిందిలే సిస్టమ్, వాడిది వీళ్ళకి పెట్టేది. అప్పుడంతా అంతే, ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టేది ఎక్కువ. అంతేనా? అంతే. సో అట్లా రాధాకృష్ణ మొత్తం దోచేసుకున్నాడు. చేశాడు పాపం. పెళ్లి చేసుకొని తనకంటూ ఒక బిడ్డను కనాలన్నది ఒక దాని ఎయిమ్. ఓకే. సో కొడుకుని లవ్ చేసింది, అక్కడ పడింది. ఎవరు కొడుకుని? రాధాకృష్ణ కొడుకు. ఓకే. ఇప్పుడు రాధాకృష్ణ లవరు, అది వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. రాధాకృష్ణ ఈవిడ కలిసి సంసారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కొడుకు మీద పెళ్లి చేసుకోకుండా రాధాకృష్ణ కొడుకుతో లవ్ లో పడదే. అది రాధాకృష్ణకి ఎందుకు తెలియదు. ముగ్గురు ఒకే చోట, ఫ్యామిలీ అంతా పక్క పక్క ఉంటే ఎట్లా తెలియకుండా ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా మరి? లేదు, అప్పుడే అక్కడే అమ్మాయి చావాలని చావలేదు. చంపారా అమ్మాయిని? చంపాడు రాధాకృష్ణ అని అందరు అన్నారు. మనం చూడలే, మన కళ్ళతో చూడలేదు. తనకున్న ఆశ పెళ్లి చేసుకొని. ఎవరికైనా ఒక ఆడది దానికి లాస్ట్ లో ఒకవేళ కడపత్రం కోసం ఎన్ని తప్పులు చేసుకున్నా తనకంటూ ఒక జీవితం, తనకంటూ ఒక బిడ్డ అనుకోవడంలో తప్పు లేదండి. అంతే కదా. ఎవరైనా అవన్నీ చూసి మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారు. ఎందుకంటే నేను ఎంతో ఈ 40 సంవత్సరాల సర్వీస్ లో చాలా మంది స్టోరీస్, ఈ ఆర్టిస్ట్ అన్ని విని ఉంటాను, చూసుంటారు కూడా. చూశాను, కళ్ళతో చూశాను, చాలా మందిని చూశాను. మనం బయట చెప్పకూడదు. నేను ఒక ఇండస్ట్రీలో ఉండి నా సపోజ్ ఈ ఇంటర్వ్యూ విన్నారనుకో, పెద్ద చెప్పొచ్చింది ఇది అని అన్నం కూడా అంటారు. కామన్ ఇది. చనిపోయినప్పుడు వెళ్ళారండి సిల్క్ స్మిత్ గారు? లేదు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా. ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు నేను లేను. ఒక నా ఫ్రెండ్ రజని అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను లేను, షూట్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత హుటాహుటిగా వెళ్తే చనిపోయింది. కానీ ఆ రోజుల్లో అన్ని మిస్టరీ డెత్లే, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు. ఎవరిది తలుచుకున్నప్పుడు చాలా బాధ వేసింది. ఏంట్రా ఇలాంటి చావు వచ్చింది? ఫటాఫట్ జయలక్ష్మిని నాకు చాలా బాధ అనిపించింది. చనిపోయినావా?
గుర్తులేదు ఆ. రోషన్ గారు, బట్ పక్క వీధులు మావి. నేను కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, వద్దు పెద్దోళ్ళతో గోక్కుంటున్నా వద్దు అని చెప్పినట్టున్నాను. ఇలా అమ్మాయి చనిపోయినప్పుడు ఇద్దరు శవాలను నేను తగిలానండి. ఒకటి సావిత్రమ్మ గారిది ఫస్ట్ చనిపోయినప్పుడు, సెకండ్ ఫటాఫట్ జయలక్ష్మి. ఎంజీఆర్ మేనల్లుడిని చేసుకుంది, ఫటాఫట్ చేసుకోలేదు, చేసుకోవాలా అని లవ్ చేసుకోవాలి. పిల్లలు ఏదో ఉన్నారన్నారు? లేదండి, అదంతా రూమర్ లేదు. ఓకే, చాలా చిన్న ఏజ్ లో ఆమె చనిపోయింది. 32-30 అంతే. ఇదే మాకంతా గుణపాఠం. ఓకే, అంటే నేను నేర్చుకున్నా ఇది. ఎందుకంటే మా కళ్ళ ముందు యాక్ట్ చేస్తూ నువ్వు అమ్మాయి చనిపోయింది, నిద్ర మాత్రలు తిని అనుకుంటా, ఉరి కాదు నిద్ర మాత్రలు. కానీ మంచి ఆర్టిస్ట్ అండి ఫటాఫట్ జయలక్ష్మి గారు. ఇప్పటికి తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది ఆమె గురించి. నేను చాలా చోట్ల కూడా చెప్పాను, చచ్చి సాధించడం కాదు బతికి సాధించండి అని కూడా చెప్పాను కొన్ని సందర్భాల్లో. ఎందుకు చావాలండి, వాడెవడో తప్పు చేశాడని మనం ఎందుకు చచ్చిపోవాలి? సినిమాలలో ఇన్ని క్యారెక్టర్స్ వేస్తారు, జీవితంలో ఒక క్యారెక్టర్ కోసం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోతారు ఆర్టిస్టులు. నాకు నిజంగా నన్ను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ సూర్యాజీ లేకపోతే నేను లేని ఈ రోజు. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు? నేను సూసైడ్ అటెంప్ట్ చేయాల, ఆ దిగులతోని ఏడ్చుకుంటా కూర్చొని ఒక దిమ్మ రొట్టె పడిపోయింటది కదా, అట్లా ఉండింది. ఈ లోపల మా నాన్న చనిపోయి మా అమ్మ వచ్చేసింది కదా నా దగ్గరికి, మదర్ని ఎవరు చూసుకుంటారు. నాకు సూసైడ్ అదంతా ఉండదండి. బట్ ఇంత మంచి క్యారెక్టర్లు చేశారు, కొద్ది గొప్ప సంపాదించుకున్నారు, మంచి జీవితం, సో హ్యాపీ. ఈ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే కుదిరితే ఏదన్నా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు, సీరియల్స్ లో కూడా కొన్ని యాక్ట్ చేశారు మీరు, తెలుగులో కూడా. నాకు అక్కడ ఒక ఇల్లు ఉంది చెన్నైలో, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, హ్యాపీ లైఫ్, ఎవ్వరు లేదు వెనక. అదే కావాల్సినంత కాలం తినొచ్చు, లేదా రోజు ట్రస్ట్ కు రాసియొచ్చు, లేకపోతే నాలాంటి వాడికి కూడా రాసియొచ్చు మొత్తం. అలాంటిది ఈ వయసులో ఎందుకు ఏమో పోయి ఆ పార్టీలో చేరింది? అవసరమా? జగన్ గెలవటానికి తిరుమల గుండు కూడా గీయించుకొని వచ్చింది. మొన్న కూడా కొట్టించాను, ఎందుకంటే లడ్డులో కొవ్వు కలిపారన్నారు కదా. లడ్డులో ఎందుకు అంత పిచ్చి అంటే కాదండి, మాకు రాజశేఖర్ గారు బాగా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి ఆయన వచ్చేది అంతా చూశాను నేను. మా అమ్మ కూర్చున్నప్పుడు ఆయన ఇది హెలికాప్టర్ క్రాష్ లో చనిపోతే ముక్కలు అక్కడక్కడ పడిపోయినాడు కదండి. ఇది చూసి 3 రోజులు మేము అన్నం తినలా ఏడ్చుకుంటాం. అప్పుడు మా అమ్మ చెప్పింది, జన్మ ఎందుకు ఇచ్చాడో తెలియదు భగవంతుడు, ఏదో ఒక మంచి పని చేస్తూ మనం పోతే మంచిది. ఆయన చూడు ఎంతో మందికి ఎన్నో మంచి చేశాడు, ఆయన చనిపోయినాడు. అప్పుడు ఫామ్ అవుతుంది, ఇంకా అప్పుడు పార్టీనే ఫామ్ అవ్వాల. అప్పుడు ఒక డిసైడ్ అయిపోయాను నేను. యాక్చువల్గా 2 నెలల ముందు రాజశేఖర్ రెడ్డి గారిని కలుద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను రాలే హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్ ఎక్కువ వచ్చేదని కాదు నేను. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, ఒరే రాజా అంటే ఒరే రాజా అనుకుంటే ఫ్రెండ్స్. మా ఇంట్లోకి వస్తే భోంచేసి వెళ్తాడు. ఓకే, మేమంతా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఆ ప్రేమతో మీరు జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు. మా అమ్మ చెప్పింది, ఆ పార్టీకి వెళ్ళి మనం ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యి. సో ఫస్ట్ టైం కూడా గుండు కొట్టించుకున్నారా గెలవాలని? విజయవాడ టు యానం వరకు క్యాన్వాస్ చేశాను. సీఎం అవుతాడని ఆ రోజు సవాల్ చేశాను. సీఎం అవుతే వెంటనే గుండు కొట్టిస్తానన్న. ఆయన 5వ తారీఖు 3వ తారీఖు పదవి స్వీకరణ చేశాడు. నేను 5వ తారీఖు 7వ తారీఖు తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. 2వ సారి గుండు కొట్టించుకున్నారు, గెలవలేదు. ఎవరు? అది ఆయన ఇది నిదర్శనం చేయలేదు కదా, ఆయన అబద్ధం అని తేలిపోయింది కదా లడ్లో. కొవ్వు కలపలేదని గెలవడానికి కోసం కాదు, గెలుస్తాడు. కానీ అక్కడ మీకు తెలియదు, నేను అక్కడ ఉన్నా. నా ఓట్లు కూడా మాయం చేసేసారు. మా ఇంట్లో 4 ఓట్లు. నేను గుంటూరులో ఇల్లు తీసుకున్నాను, ఎందుకంటే గుంటూరు స్టేట్ జనరల్, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ, నాకు పోస్ట్ వైఎస్ఆర్సీపీలో నాకు పోస్ట్ ఉంది. ఒకవేళ మా పదవి పోయినా కూడా 2 ఏళ్ళు నేను ఉంటాను దాంట్లో. అది కాకుండా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ ఫ్రమ్ 35 years. నేను ఎలా ఉంటారు జగన్ గారు రియల్ గా? చాలా మంచి వ్యక్తి అండి. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం. ఆయన నమ్మిన వాళ్ళంతా మోసం చేశారండి. ఎవరు చేశారంటారు? ఇప్పుడు ఒక సలహాదారుడు ఉంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏంటని ముఖ్యమంత్రికి చెప్తే తెలుస్తాయి ఆయనకి. కొన్ని తెలివి, ఆయన క్యాబిన్ వరకు పోదు, వీళ్ళే అన్ని చేసేస్తుంటారు. నేను ఆయన కలవడానికి పిచ్చి కుక్కలాగా 4 సంవత్సరాలు తిరిగి ఉంటాను సజ్జల గారి దగ్గరికి. తర్వాత విజయసాయి రెడ్డి గారే నాకు ఈ పోస్ట్ వేశారు. సజ్జల గారికి చెప్పి ఈ అమ్మాయి సూటబుల్ పర్సన్,
ఎందుకంటే నేను 35 years దీంట్లో ఉండి కొంచెం మంచి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఎవరు ప్రధాన కారణం పార్టీ ఇంత దిగిపోవటానికి, ఇంత దారుణమైన ఓటమికి రావటానికి? పక్కన ఉండే వాళ్ళే ఒక 2-3 ఉన్నారండి, పేర్లు నేను చెప్పకూడదు కూడా. ఆయనకు అసలు విషయాలు తెలియవు కొన్ని. ఫస్ట్ ఉన్నప్పుడు మేమంతా ఉన్నప్పుడు గట్టు రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, నేను, వంగవీటి ఉష, మేమంతా ఒక టీం అన్నమాట. ఇక్కడ ఒక క్యాబిన్ కూడా ఉండేది మాకు. సో ఆయన గెలిపించాం ఫస్ట్ టైం, గెలిపించి ఒక సీఎం చేశాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా రాదు అన్న దీంతో మూర్ఖులు పదవుల మొహంతో రాజీనామా చేసి పరిగెత్తుతున్నారు. బీజేపీ కొంతమంది, జనసేన కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది. మీకు పార్టీ మీకు పదవి ఇచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. అది ఎందుకు చేశాడని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకు చేశాడు, ఎక్కడ ప్రెజర్ వచ్చింది, దేని వల్ల అని నేను కనుక్కుంటున్నాను. కానీ నిజాలు ఎవరు చెప్పరు కదా మనకి. సో ఓడిపోయిన తర్వాత జగన్ గారిని కలిసారా? మొన్న కలిసాను, 15 నిమిషాలు మాట్లాడాను. ఏం చెప్పారు? ఎందుకన్నా ఇట్లా జరిగింది, ఎక్కడో తప్పు జరుగుతుంది, ఓట్లు గల్లంతైనాయి, రీ-ఎలక్షన్స్ ఎందుకు ఒప్పుకోలేదు, రీ-ఎలక్షన్స్ పెట్టాలి కదా మళ్ళీ. చెప్పలేదా మరి? మీ చుట్టూ కొంతమంది ఉన్నారు, మీ క్యాబిన్ దాకా ఏ విషయం రాని పక్కన జనం అండి, ఒక్కొక్కడు ఒక 20 మందిని వేసుకొని వచ్చి జనంలో అసలు ఎలా తోస్తున్నారంటే అలా దోస్తున్నారు. నా చీర కూడా లాగేసి నెట్టుకొని వచ్చేస్తుంటే ఇంకేం చేయాలి మనం? అక్కడికి 15 నిమిషాలు ఇచ్చో ఒకటి టేసాడు, ఇంటూనే ఉన్నాడు చెప్పేటివి. మళ్ళీ కలుస్తానన్నా అని చెప్పి వచ్చేసాను. కలవాలి, ఎందుకంటే కొన్ని ఆయన ఊరికి పోవడం లేదండి. ఏది ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇంకా ఇన్ని సాధించారు జీవితంలో, 600 పైగా సినిమాలు. నా డ్రీమ్ ఏం లేదండి, ఉన్నన్నాళ్ళు మంచి చేయాలా, మన చేతనైతే సాయం చేయాలి, లేదంటే రామకృష్ణ సాయిబాబా అనుకుంటే భయం చేసుకోవాలి. ఓపికన్నంత వరకు యాక్ట్ చేస్తాను, లేదంటే రిటైర్డ్ అయిపోయి ఒక తోట పెట్టుకొని నాకు అగ్రికల్చర్ నా కూరగాయలు నేను పండించుకుంటాను. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరాల ఏం లేదు, చిన్న గ్రౌండ్ లోనే పండించుకుంటాను అంతే. సో చెన్నైలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఇంకా? అనుకున్నా, మరి నసీబ్ మే ఖ్యాలు క్యాతో కిసి కమాల్ భాయ్, గాడ్ కనోస్. ఓకే. సో జీవితం అయితే ఇలా వెళ్తూ ఉంది. సో ఇలానే జీవితం హ్యాపీగా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి. సో నలుగురికి మంచి చేసే మనిషే కాబట్టి, సో మీ జీవితంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి, అయినా కానీ దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు అంటే ఏదో చెయ్యాలన్నా దానికోసమే నిలబెట్టుంటాడు. అది మటుకు ముందుండి మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని, తెలుగు ఇండస్ట్రీ గుర్తించి జయశీల గారిని మంచి సినిమాలు ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ జయశీల గారు, థ్యాంక్ యూ సో మచ్. కూడా చాలా ఆర్టిస్టులు మీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసి 10 మందికి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇలాంటి ఇంకా మరి ఎన్నో చేయాలని చెప్పి మీకు మంచి ఆరోగ్యం, సిరి సంపదలు ఇవ్వాలని సాయిబాబా ఆశీస్సులతో మీకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.